నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. ఒక సేల్ డీడ్ ని క్యాన్సల్ చేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, ఏదైనా ఒక ప్రాపర్టీ మీద మనకు పరిపూర్ణంగా హక్కులు ఉన్నప్పుడు ఆ ఆస్తిని మనము మన అవసరాలకు తగినట్లు మనకు సొమ్ము కావాలనుకున్నప్పుడు ఎవరికైనా అమ్మే అవకాశము, హక్కు మనకుంటుంది. అయితే మనం ఎవరికైనా ఆస్తిని అమ్మినప్పుడు అవతల వ్యక్తి మనకు ముందు కొంత అడ్వాన్స్ చెల్లించి అగ్రిమెంట్ చేసుకుంటాడు. రిజిస్ట్రేషన్ సమయంలో అవతల వ్యక్తి క్యాష్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడితో ఆ ట్రాన్సాక్షన్ అనేది ముగిసిపోతుంది. అయితే కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఏం చేస్తున్నారు అంటే, అమౌంట్ నేను ఇప్పుడు క్యాష్ రూపంలో ఇవ్వలేను, లేదా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయలేను, మీకు ఒక చెక్ ఇస్తున్నాను, ఈ చెక్ మీరు ఈ సేల్ డీడ్ అయిపోయిన తర్వాత అకౌంట్లో పలానా డేట్ నాడు మీరు వేసుకోండి అని చెప్పి మనకు చెక్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ చెక్ చెల్లుబాటు కాకుండా పోతే ఆ గ్రౌండ్ని, ఆ కారణాన్ని చూపిస్తూ మనము ఎవరైతే మన ప్రాపర్టీని సేల్ డీడ్ చేసుకున్నారో ఆ సేల్ డీడ్ని క్యాన్సిలేషన్ చేయవచ్చు. కాకపోతే విత్ ఇన్ ద లిమిటేషన్ ఆఫ్ టైం 3 years. రిజిస్ట్రేషన్ చేసినప్పటి నుంచి 3 సంవత్సరాల లోపు మనము సివిల్ దావా వేసి సూట్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ సో అండ్ సో సేల్ డీడ్ డాక్యుమెంట్ నెంబర్ అని మెన్షన్ చేస్తూ సివిల్ దావా వేసి దాన్ని రద్దుపరుచుకునే అవకాశము మోసపోయిన వ్యక్తికి ఉంటుంది. సో ఈ సందర్భంలో మనం సేల్ డీడ్ ని క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఇలా కాకుండా మనం అమ్మేశాము, మనం సొమ్ము తీసేసుకున్నాము, కానీ ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక అలిగేషన్ చేసి క్యాన్సిలేషన్ చేద్దామనంటే అది ఆ ఫలితం అనేది రిజల్ట్ ని ఇవ్వదు. అది మీకు నిరాశనే పరుస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నాలు కాకుండా నిజంగా మీరు బాధితులైతేనే ఈ సూట్ వేసుకుంటే మీకు న్యాయం జరుగుతుంది. సో మిత్రులారా, ఇలా బేసిక్ లా పరమైనటువంటి అంశాలు మీకు తెలియాలనే ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాన్ని పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. తెలుగు మీడియం మరియు సొల్యూషన్స్ టు లీగల్ ప్రాబ్లమ్స్ ఇంగ్లీష్ మీడియంలో ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు మా ఆఫీస్ నుంచి పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.